వర్షం పడిన వెంటనే అక్కడ వజ్రాల వేట ప్రారంభమవుతుంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా వజ్రాల కోసం అన్వేషిస్తుంటారు. భోజనాలను సైతం తెచ్చుకుని వజ్రాల కోసం వెతుక్కుని తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. అది ఎక్కడ అనుకుంటున్నారా? పల్నాడు జిల్లా శ్రీరాంపురం సమీపంలో ఉన్న కొండ ప్రాంతం. వజ్రాల వేట బిగినైంది. ప్రజెంట్ మనమైతే మాత్రం ఇక్కడ శ్రీరాంపురం కొండ దగ్గర ఉన్నాము. ఇక్కడ గతంలో ఇక్కడ వజ్రాలు లభించాయని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్తున్నారు. అదేవిధంగా కూడా ఎప్పుడైతే వర్షం తొలకరజల్లు కురిసిన వెంటనే కూడా ఇక్కడికి వస్తున్నారు ప్రజలు. వచ్చి ఇక్కడ ఈ కొండకు సంబంధించి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి రాళ్లనైతే మాత్రం శోధిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడటానికి స్థానికంగా ఉన్నటువంటి ఇక్కడ వజ్రాల వేటకి సంబంధించినటువంటి వ్యక్తి ఉన్నారు. చెప్పండి, ఇక్కడ ఏంటి నిజంగా వజ్రాలు దొరుకుతున్నాయి? ఇక్కడ దొరుకుతుంది అనేది నేను ఇప్పుడే వచ్చానండి. ఒక చిన్న ముక్క పుటక సిమెంట్ది నాకు చిన్నది దొరికింది. నేను మీకు చూపించిన ఈ వజ్రం వచ్చేసి పుట్లగూడ అందండి. ఒక 3 రోజుల పర్యవేక్షణలో ఇది ఒకటి దొరికింది. తేనె రాళ్ళు, కలర్ రాళ్ళు, రకరకాల రాళ్ళు, స్టోన్స్ దొరికినాయి. అక్కడ 1 కిలో సుమారు ఉన్నాయి. వాటిలో నేను ఇవన్నీ కడగంగా మట్టిలో ఈ ప్యూర్ ఇది ఒకటి దొరికిందండి. దీన్ని చెక్ చేసి ల్యాబ్లోకి తీసుకెళ్ళి చెక్ చేసి దీని కాస్ట్ ఏంటి అనేది అని తెలుసుకుందామని నేను మళ్ళీ శ్రీరాంపురం ఇట్లా దీని మీదే ఏం రాలేదు. నేను బండి కిరాయి తోలుకుంటూ ఇటు వచ్చి ఈ పిడుగురాళ్ళకు వచ్చి ఇక్కడి నుంచి ఇక్కడ చూద్దామని కొద్దిగా దరిదాపులో వచ్చి ఇటు మళ్ళీ వచ్చానండి. మీరు అడిగారని ఇంటర్వ్యూ అనేది చూపిస్తామని ఒరిజినల్ అన్నారని నేను మీకు చూపించానండి. సరే, ఇప్పుడు సపోజ్ మీకు వజ్రం దొరికింది అని అనుకుందాం. అది వజ్రం అని తేల్చాలంటే దానికి నిపుణులు కావాలి. దాన్ని ఎవరు తెలుస్తారు? ఇది విజయవాడ 1 టౌన్లో ల్యాబ్ టెస్టింగ్ ఉందంటండి. అక్కడికి వెళ్ళి దీని యాల్వి, దీని స్టోన్స్ ఎంత, ఎన్ని పర్సెంట్ ఎంత ఉంది, ఎన్ని పాయింట్లు ఉందనేది అక్కడ మనకి ఒక సర్టిఫికేట్ ఇస్తారు. అప్పుడు దాన్ని మనం అమ్ముకో విలువ చెప్తారు. అప్పుడు దాకా మనం ఈ లోపల ఈ రోజు రాయి దొరికింది అని అంటే ఇక్కడ టెస్టింగ్ చేసి చిన్న చిన్న మిషన్లు తీసుకొచ్చి చెక్ చేసి అది ఓకే అని వాళ్ళకి మనసులో అనిపిస్తే లక్షకి ఇస్తావా, 1,50,000కి ఇస్తావా, 50,000కి ఇస్తావా అని ఎమ్మడబడి ఇబ్బంది పెడుతున్నారు. నేను ఎవరికీ చెప్పలేదు. అది మీరు వచ్చారని చెప్పి నేను ఇట్లా మీకు చూపించడం కోసమని నేను చూపించాను. ఇట్లా మోసాలు కూడా భారీగా జరుగుతూ ఉంటాయండి. మోసాలు బాగానే జరుగుతున్నాయండి. దొరికిన వాళ్ళు ఎవరు మాకు దొరికిందని చెప్పరు. నేను ఓపెన్గా చెబుతున్నాను. నాకు స్వచ్ఛంగా దొరికింది కాబట్టి నేను ఇది మీకు చూపించగలిగిన. ఎవరైనా భయపడిపోతున్నారు, సైలెంట్గా దొరికితే వెళ్ళిపోతున్నారే తప్ప అది ఎక్కడ వాళ్ళకి అమ్ముకోవడం కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. దాని కాస్ట్ ఎంత, దాని విలువ ఎంత ఎవరికీ తెలియదు. ఈ వజ్రం విలువ, దీని విలువ తెలియాలంటే ఒక ల్యాబ్కి వెళ్ళాలి. దాని ల్యాబ్ టెస్టింగ్ చేయించుకున్న తర్వాత అక్కడ వాళ్ళు సర్టిఫికేట్ తీసుకున్నాక దాన్ని ఎక్కడ అమ్మాలని తెలుసుకొని అమ్ముకుంటే మంచిది. అంటే గతంలో కొంతమందికి వజ్రాలు దొరికినాయి, మీకు గతంలో ఎప్పుడైనా దొరికినాయా? దాని వాల్యూ ఎంత అనేది? నాకు వజ్రం అనేది అసలు ఇంతవాటికి ఆల్రెడీ నాకు తెలియదు. ఫోనుల్లో చూసి ఖాళీ టైంలో కిరాయిలకు వెళ్ళినప్పుడు, అటు జగ్గేపేట వెళ్ళినప్పుడు అటు నుంచి పుట్లగూడెం వచ్చేసి అటు పర్యవేక్షణ చేశాను ఒక 3 రోజులు. అక్కడికి వచ్చి చేయంగా ఒకటి ఇది దొరికింది. 3 రోజులకు 1 కిలో రంగురాళ్ళు, స్టోన్స్ అడిగితే మటుకు పుట్లగూడెంలో ఆ దారి గుడిమెట్ల కంపల్సరీగా ఉన్నాయి. ఆ స్టోన్స్ అనేది కంపల్సరీగా గ్యారంటీ. కనీసం 500 మంది ఎదుర్కొంటున్నారు. ఎవరైనా దొరికిన వాళ్ళు మటుకు మాకు దొరికిందని ఎవరు చెప్పరు, వెళ్ళిపోతారు. తిరుపతి, నెల్లూరు ఎక్కడెక్కడి నుంచి వచ్చి వారం 10 రోజులు అన్నం వండుకొని తిని ఆ ఇసుక దెబ్బల మీద పడుకొని ఇదే పర్యవేక్షణలో ఉన్నారు కొంతమంది. నేను వాళ్ళని అడిగితే నేను ఆశ్చర్యపోయాను. కానీ నేనైతే మటుకు ఇది డ్యూటీ ప్రకారంగా నేను చేసుకుంటే ఖాళీ టైంలో ఇటు కిరాయికి వచ్చినప్పుడు ఈ ఫోనుల్లో చూసి వచ్చానే తప్ప నేను డైరెక్ట్గా రాలేదు. నా అదృష్టం కొద్దీ కొంచెం దొరికింది. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్ అండి. ఇక్కడ పరిస్థితి చూసుకున్నట్లయితే ఇక్కడ ఏదైతే ఇక్కడ దీనికి సంబంధించి ఇక్కడ వజ్రాలు దొరుకుతాయి అని ఒక నానుడి మాత్రం ఉంది. దీనికి అనుగుణంగానే ఇప్పుడు ప్రజెంట్ కనుక మన సిచ్యువేషన్ కనుక చూసుకున్నట్లయితే మాత్రం ప్రజెంట్ ఇక్కడ అయితే దీనికి సంబంధించి మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలైతే మాత్రం వజ్రాల కోసం మాత్రం తీవ్రంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా వాళ్ళైతే చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ వజ్రాలు అసలు వజ్రాలా కాదా అనే దాని మీద క్లారిటీ అయితే లేదు. ఎవరికి వాళ్ళు తమకు దొరికినటువంటి రాయి ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి కొంచెం గ్లేజింగ్ కారణంగా కూడా తమకు వజ్రాలు లభించినాయని భావిస్తున్న పరిస్థితి కూడా ఉంది. కాకపోతే దీంట్లో మోసాలు కూడా విపరీతంగా జరుగుతాయని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి అయితే తెలియజేశాడు. ఇంతకుముందు మనతో మాట్లాడిన వ్యక్తి. ఇక్కడ వజ్రాల కోసం అయితే వేట అనేది మాత్రం కొనసాగుతుంది. కెమెరా పర్సన్ ఉదయ్ కుమార్తో రవికృష్ణ, ప్రైమ్ న్యూస్, శ్రీరాంపురం కొండ దగ్గర నుంచి.
తొలకరి జల్లులు కురిశాయంటే చాలు ఆ ప్రాంతానికి జనాలు ఎగబడుతుంటారు. గతంలో ఈ కొండ ప్రాంతంలో వజ్రాలు దొరకడంతో ప్రజలు పెద్ద ఎత్తున వజ్రాల వేటకు వస్తున్నారు. ఒక వజ్రం దొరికినా చాలు జీవితం మారిపోతుందని వారి ఆశ. పల్నాడు జిల్లాలో పెద్ద ఎత్తున వజ్రాల వేట కొనసాగుతున్న కొండ ప్రాంతం గురించి మనం తెలుసుకున్నాం. ఇక మొత్తం మీద దానికి సంబంధించి కూడా ప్రజల్లో ప్రస్తుతం అయితే వెతుకులాట జరుగుతోంది. వజ్రాల వేట కోసం పెద్ద ఎత్తున కూడా ప్రజలైతే ఇక్కడికి తరలిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ముఖ్యంగా కూడా మధ్యతరగతి, అదేవిధంగా కూడా దిగువ మధ్యతరగతి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ శ్రీరాంపురంలో ఉన్నటువంటి ఈ కొండ దగ్గరికి రావడం జరిగింది. వచ్చి ప్రతిరోజు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు, సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కూడా ఇక్కడ ప్రజెంట్ అయితే మాత్రం వీళ్ళు వజ్రాల కోసం చూస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రజెంట్ మనం ఆ కొండ దగ్గర ఉన్నాం. ఆ సిచ్యువేషన్ చూడొచ్చు ఏ విధంగా ఉందని. ముఖ్యంగా కూడా మహిళలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వస్తున్నారు. ఉదయం వాళ్ళు 6 గంటలకే రావటము, అదేవిధంగా కూడా ఇక్కడికి భోజనాలు మనం చూడొచ్చు. ఇక్కడ భోజనాలు తెచ్చుకొని భోజనం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. అక్కడ మనం చూడొచ్చు, మన కెమెరామెన్ ఉదయ్ చూపిస్తూ ఉన్నాడు. అటు సైడ్ కనుక చూసుకున్నట్లయితే మాత్రం అక్కడ ఏ విధంగా భోజనాలు చేస్తున్నారు ఏమిటి అనేది. అంటే వజ్రాలు దొరుకుతాయి అనేటువంటి కంపల్సరీగా కూడా వాళ్ళ ఆశతో అయితే ఉన్నారు. అదేవిధంగా కూడా గతంలో కొంతమందికి వజ్రాలు దొరికినటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడికి వచ్చి వజ్రాల కోసం అయితే వేట కొనసాగిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మనతో ఇదే విషయం మీద మాట్లాడటానికి స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తి ఉన్నారు. ఆయన కూడా వజ్రాల కోసం ట్రై చేస్తున్నారు. మరి ఆయనకి దొరికిందో లేదో మనకు తెలియదు, కానీ ఆయన అడిగి తెలుసుకుందాం. భయా, ఏంటి పరిస్థితి? ఎప్పుడైనా దొరికినాయా వజ్రాలు? మేము ఇవ్వాలండి వచ్చింది. గతంలో ఎవరికైనా దొరికినాయా? ఏమో దొరికినాయి అన్నారు నెల క్రితం, కొంతమంది 10 రోజుల క్రితం దొరికింది అంటున్నారు, చెప్తున్నారు, కానీ మనకు తెలియదు. మనం ఇవ్వాలి వచ్చింది. అంటే మీ ఏరియాలో ఎవరికన్నా దొరికినట్టు మీకైతే సమాచారం ఉందా? లేదు. మరి అలాంటప్పుడు దేనికి వచ్చారు? మనం ఇక్కడ గుంపులుగా ఉన్నారు కాబట్టి మనది ఆటో పోయేటప్పుడు గుంపులుగా ఉన్నారని అడిగితే వాళ్ళు చెప్తే మనం వచ్చాం అంతే. ఇక్కడ మనం చూస్తే ఆడవాళ్ళు కూడా చాలా మంది వస్తున్నారు, భోజనాలు కూడా తీసుకొని వస్తున్నారు. అంటే ఇక్కడ వచ్చి స్టే చేస్తున్నారా? సాయంత్రం దాకుండా వెళ్తారు. కొంతమంది అయితే వివిధ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి 4-5 రోజులు ఉంటారు. గుడి దగ్గర ఉంటారు. అక్కడ గుడి ఉంది, చిన్న గుడి, ఆ రోడ్డు మీద గుడి కాడ ఉంటారు. అంటే వీళ్ళు చెప్తుంది ఏంటంటే ఇక్కడ ఎవరికి వాళ్ళు కూడా ఇవాళే వచ్చామని చెప్తూ ఉన్నారు. అయితే మాత్రం ఎక్కువ మంది అక్కడ చూడొచ్చు, మన కెమెరామెన్ ఉదయ్ చూపిస్తున్న విజువల్స్ అయితే చూడొచ్చు. అక్కడ ఏదైతే దీనికి సంబంధించిన క్యారీ బ్యాగుల్లో భోజనాలు తెచ్చుకొని ఇక్కడ ఉంటున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అదేవిధంగా కూడా ఇక్కడే ఉంటాము. కొంతమంది అయితే వివిధ ప్రాంతాలకు చెందినటువంటి వాళ్ళైతే ఇక్కడికి వచ్చి ఒక 10 రోజులు 15 రోజులు ఇక్కడే స్టే చేస్తూ ఉన్నారు. స్టే చేసి ఇక్కడ వజ్రాల కోసం అని చెప్పి వాళ్ళు వేటాడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇక్కడ మనకు మహిళలు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఒక టెంపుల్ దగ్గర వీళ్ళందరూ కూడా స్టే అయినట్లుగా కూడా తెలుస్తుంది. నైట్ అక్కడ స్టే అవ్వటము, ఉదయాన్నే మళ్ళీ 6 గంటల నుంచి అక్కడే వాళ్ళు వంటలు చేసుకోవటం, వంటల్ని ప్రిపేర్ చేసుకొని 6 గంటలకల్లా ఇక్కడికి రావటము, బాక్సులని క్యారీ బ్యాగ్లో పెట్టుకొని ఆ తర్వాత వాళ్ళైతే మాత్రం ఇక్కడికి వచ్చి ఇక్కడ వజ్రాల కోసం వేటాడుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం అయితే కనపడుతూ ఉంది. ఇక్కడ భోజనాలు చేయటం, అదేవిధంగా కూడా సూర్యాస్తమయం వరకు కూడా ఇక్కడే వజ్రాల కోసం అని చెప్పి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి మట్టిని అయితే తొలగిస్తూ అక్కడ వజ్రాలు వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకున్న పరిస్థితి అయితే ప్రస్తుతం ఇక్కడ కనపడుతోంది. కెమెరా పర్సన్ ఉదయ్ కుమార్తో రవికృష్ణ, ప్రైమ్ 9 న్యూస్, శ్రీరాంపురం కొండ దగ్గర నుంచి. ఇక శ్రీరాంపురం కొండలో వజ్రాల వేట కొనసాగుతుంది. స్థానికంగా ఉన్న ప్రజలే కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. జిల్లాల్లో వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రజలైతే వజ్రాల వేట కోసం ఆహారం సిద్ధం చేసుకుని సూర్యోదయానికి ముందే వజ్రాల వేట కోసం కొండ వద్దకు చేరుకుంటున్నారు. మధ్యాహ్నం అక్కడే భోజనం చేసి సూర్యోదయం వరకు కూడా వేట సాగిస్తున్నారు. జల్లులు కురిసిన వెంటనే వజ్రాల వేట బిగినైంది. వర్షాలు పడిన వెంటనే కూడా వజ్రాల కోసం అని ఇక్కడ ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి శ్రీరాంపురం, పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి శ్రీరాంపురం కొండల దగ్గర ప్రజలైతే మాత్రం వజ్రాల కోసం వెతుకులాట అయితే ప్రారంభించారు. ఎప్పుడైతే తొలకర జల్లు పడిందో, తొలకర జల్లు పడిన వెంటనే కూడా ఇక్కడ ఆ జల్లుకి మొట్టమొదట భూమిపై ఉన్నటువంటి పై పొర మీద ఉన్నటువంటి ఈ లేయర్ పోయిన తర్వాత దీనికి సంబంధించి ఈ వజ్రాలు బయటకు వస్తాయని అందరి నమ్మకం. ఆ నేపథ్యంలోనే ప్రజెంట్ ఇక్కడైతే మాత్రం ఇక్కడ
మనం చూడొచ్చు ఈ కొండ మీద ఏ విధంగా వజ్రాల కోసం వేట కొనసాగిస్తున్నారు అనేది మహిళలు అదేవిధంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి యువకులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం కూడా జరిగింది. వచ్చి వజ్రాల కోసం వాళ్ళైతే మాత్రం తీవ్రంగా ప్రయత్నిస్తున్న పరిస్థితి మన కెమెరామెన్ ఉదయ్ చూపిస్తున్నాడు. ఆ కొండకి సంబంధించి కొండ మీద ఏ విధంగా ఆ వజ్రాలు ఉంటాయనే దాంతో వాళ్ళు ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి మట్టిని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి చిన్న చిన్న పనిముట్లతో వాళ్ళు అయితే పగిలిస్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది. అదేవిధంగా కూడా అక్కడ చూడొచ్చు, అక్కడ మహిళలు అయితే మాత్రం వాళ్ళు ఇప్పటికే ఉదయం నుంచి కూడా పొద్దున్నే 6-5 గంటలకు అప్పుడే ఇక్కడికి వచ్చేస్తున్నారు. వచ్చేసి ఇక్కడ వజ్రాల కోసం అని చెప్పి వాళ్ళైతే మాత్రం ఇక్కడ ఈ కొండకు సంబంధించి ప్రాంతంలో మాత్రం గాలిస్తున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. దీనికి సంబంధించి క్వార్ట్జీ కాకుండా కూడా వజ్రాలే లభిస్తున్నాయని అని చెప్తూ ఉన్నారు. గతంలో కూడా ఇక్కడ ఒకటి రెండు సార్లు కొంతమందికి వజ్రాలు లభించిన కారణంగా కూడా ఇక్కడ ప్రజెంట్ అయితే మాత్రం వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో సమీపంలో ఉన్న ప్రజలే కాకుండా గుంటూరుకి దగ్గరలో ఉన్న అంటే దగ్గర 150 కిలోమీటర్లు ఉన్న పత్తిపాడు నుంచి కూడా ఇక్కడికి తరలిస్తున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ప్రజెంట్ ఇక్కడ సిచ్యువేషన్ మనం చూసుకోవచ్చు. వజ్రాల కోసం అని చెప్పి వీళ్ళైతే మాత్రం వేటాడుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. దీన్ని మన కెమెరామెన్ చూపిస్తూ ఉన్నాడు. అలాగే ఇక్కడ లభించేటువంటి వజ్రాలు ఎంతమందికి లభించినాయి అనే దాని మీద మాత్రం క్లారిటీ అయితే లేదు. కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే రోజువారీకి కూలీకి వెళ్ళేటువంటి పనిచేసేటువంటి కార్మికులు సైతం కూడా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు కూడా వచ్చి తమ అదృష్టాన్ని పరిశీలించుకుంటున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనబడుతుంది. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ పొజిషన్ కనుక చూసుకున్నట్లయితే మాత్రం ప్రెజెంట్ ఇక్కడ వజ్రాల కోసం ఏ విధంగా వాళ్ళు తాపత్రయపడుతున్నారు. వజ్రం కనుక ఒక్కటి దొరికినట్టయితే తమ లైఫ్ సెటిల్ అవుద్దనే ఉద్దేశంతో అయితే వాళ్ళు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రజెంట్ ఇక్కడ వజ్రాల కోసం తీవ్రంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు జిల్లానే కాకుండా పక్కన ఉన్నటువంటి ప్రకాశం జిల్లా నుంచి కూడా వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ ఈ విధంగా ఉంది. కెమెరా పర్సన్ ఉదయ్తో రవికృష్ణ, ప్రైమ్ 9 న్యూస్, ఇక్కడ వజ్రాలు దొరికే కొండ దగ్గర సమీపం.